డాబా ఉన్నవాడికి మళ్ళీ ఇల్లు ఇస్తామని ఒక లేదా చూస్తూ ప్రదర్శించి రాసిన జరిగిన పరిస్థితి ఉంటే మళ్ళీ విజిలెన్స్ కమిటీ వారికి ఇక ఉన్నది పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి ఇచ్చేది కాంగ్రెస్ పార్టీగా ఉన్నటువంటి దాని మీద బురదల ప్రయత్నం చేస్తారు. ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ అంటే ప్రభుత్వం. కాబట్టి కంపల్సరిగా అధికార పార్టీ నాయకత్వం, ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చే సంక్షేమంతో 10 పేదవాడికి గూటికి చేరాలంటే బాధ్యత మేము తీసుకోం. ఆ బాధ్యత మాది. ఎవడో వచ్చి బాధ్యత తీసుకోడు కదా, బాధ్యత మాది. ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మేము వాళ్ళకు తిన్నట్టు మాట్లాడగలంటే మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ మేము ఇచ్చినామని గొప్పగా చెప్పుకోవాలంటే బాధ్యత మేము తీసుకోవాలి. ఆ బాధ్యతలో మేము ఇచ్చేటువంటి ధోరణిలో పార్టీలకు అతీతంగా కానీ ఈ పార్టీ ఆ పార్టీని కాదు, ఎక్కడ చూసినా చెక్ చేసుకోండి, పార్టీలకు అతీతంగా మేము ఇల్లు ఇస్తా ఉన్నాము. కాబట్టి ఇక్కడ ఎలాంటిది రాజీమే ఉండదు. పార్టీ అనేది కేవలం కాంగ్రెస్ పార్టీకి అనేది నాయకత్వం ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇవ్వాలనేది నామం మేము చెప్పలేదు. దాన్ని పార్టీలకు అతీతంగా ఈ రోజు గ్రామంలో చాలా మందిని సెలెక్ట్ చేస్తా ఉన్నారు. కాబట్టి ఇది ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ ఇచ్చే ప్రక్రియ మేము బాధ్యత తీసుకుంటాం. మాది బాధ్యత. అందుకే ఆ కార్యక్రమం అది కూడా ఒక బాదం చెట్టు కింద, బాదం చెట్టు నీడలో మనిషికి స్థైర్యం వృద్ధి అంతా ప్రసాదించినట్టు గొప్ప మహత్తు చెట్టే బాదం చెట్టు. ఆ చెట్టు కింద ఈ రోజు చెప్తా ఉన్నా. కానుక చెట్టు అంటేనే సర్వరోగ నివారణ అంటారు. చక్కటి మంచి వాతావరణంలో ఈ రోజు ఒక మంచి బిల్డింగ్ ని రాష్ట్రంలోని మొట్టమొదటిగా దేశంలో ఎక్కడ లేని విధంగా ఉన్నటువంటి ఒక రూపకల్పన కేరళ రాష్ట్రంలో ఉంది. దాన్ని నేను ప్రాథమిక అంచనాతో ఎందుకు తీసుకోవడం జరిగిందంటే, మనకు త్వరితగతిన కన్స్ట్రక్షన్ జరగాలి. పిల్లవాడు లోపల కూర్చుంటే చక్కటి గాలి, ప్రశాంతం గాలి రావాలి. అక్కడ కూర్చున్న తర్వాత అందుట్లో కూడా ఒకటి వాష్రూమ్స్ దాంట్లో ఉండాలి, ఒక చక్క మెటీరియల్ ఉండాలి, ఒక పక్క ఏమైనా బాలింత మహిళలు వస్తే కాస్త అక్కడ రెస్ట్ తీసుకుంటూ ఉండాలి, ఒక స్టోర్ రూమ్ లేకుండా ఉండాలి. అదంతా కూడా లోపల ఉండే విధంగా మనం తయారు చేసాం. దాన్ని ఈ రోజు రాష్ట్రంలోనే మొట్టమొదటిగా ఆ మద్దుకూరు గ్రామంలో మొట్టమొదటిగా శంకుస్థాపన చేయడం జరిగింది. మాట ఇచ్చిన ప్రకారంగా నేను ఏప్రిల్ 23వ తారీఖున మీ దగ్గరకు వచ్చి నేను ప్రారంభిస్తున్న, నాకు మాట ఇచ్చిన మాట ప్రకారంగా ఈ రోజు నేను ఇక్కడ ప్రారంభించి వెళ్తా ఉన్నా. మీరు చిన్న ఒక చిన్నప్పటి గిఫ్ట్ వాళ్ళకి ఇచ్చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను.